సరదాగా యాహ్! అడుగుతాను. యాహ్! సరదాగా. అయ్యో! ఇది బాబు ఫ్యాన్స్ కూడా నన్ను కూడా ఏం తిట్టుకోవద్దు. హ్మ్. హ్మ్. 'పుష్ప 2లో మీరు యాక్ట్ చేశారు. యాహ్! అలాగే 'గేమ్ చేంజర్‌లో' ఆ! యాక్ట్ చేశాను. యాక్ట్ చేశారు. యాహ్! ఈ 2 సినిమాల్లో ఏది పెద్ద హిట్ అవుద్దనుకుంటున్నారు? అయ్యో! బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్. అంటే 'పుష్ప 2' కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను సార్. ఎందుకంటే హ్మ్. ఆహ్, ఇంట్రెస్టింగ్. నేను డైరెక్ట్ చెప్తా. 'పుష్ప 2' 11,500 స్క్రీన్స్‌లో ఆహ్, రిలీజ్ చేస్తున్నారు. 11,500 11,500 కంపేర్ టు 'గేమ్ చేంజర్' 'పుష్ప 2' ఎక్కువ స్క్రీన్స్‌లో ఇచ్చేస్తున్నారు. సో, ఆ బేసిస్ మీద 'పుష్ప 2' ఈస్ రీచింగ్ మోర్ పీపుల్ కంపేర్ టు 'గేమ్ చేంజర్' పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే ఇద్దరు పెద్ద స్టార్సే. ఇద్దరూ 2 కళ్ళంటోళ్ళు. మీరు నన్ను కన్‌ఫ్యూజ్ చేసి ఎక్కడో ఏద్దాం అనుకున్నారు గానీ, హ్మ్. చాలా కష్టం అది. హ్మ్. నేను 'పుష్ప 2' చేశాను, 'గేమ్ చేంజర్‌లోనే చేశాను. 'పుష్ప 2' నా లెంగ్త్ ఎక్కువ, 'గేమ్ చేంజర్‌లో నా లెంగ్త్ తక్కువ. ఇందులో లెంగ్త్ ఎక్కువ కదా! 'పుష్ప' గురించి చెప్తున్నాను అనుకోవద్దు. ఒకవేళ ఏమైనా అవకాశం దొరికితే అంతరిక్షంలో ఏలియన్స్‌కి కూడా షో ఏస్తారు. సో, 'పుష్ప' కోసం అంత క్రేజ్ ఉంది. ఓకే. పైగా 'పుష్ప 2' అనేది పార్ట్ 2. హ్మ్. 'గేమ్ చేంజర్' అనేది ఫస్ట్ ఫిల్మ్. హ్మ్. సో, కంపేర్ టు డైరెక్ట్ ఫిల్మ్ సీక్వెల్‌కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటది. ఆడియన్స్‌లో గాని, జనాల్లో గాని. కానీ ఆల్రెడీ ఒక లేయర్ తెలిసిపోయిన కథ కదా! హ్మ్. ఇప్పుడు 'గేమ్ చేంజర్' యాహ్! ఇంకా ఏం తెలీదు. తెలీదు. ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయితే 3 గెటప్స్‌లో వెరైటీగా ఉన్నారు. 'రామ్ అవును. చరణ్' ఉన్నారు. ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ అవును. అనేది కనబడతాంది. హ్మ్. అంటే ఒకటి బాగా చదువుకున్నోడు ఆ! తర్వాత ఆ చదువుకున్న రోల్‌కి సంబంధించే నాకు తెలుసు. మిగతాది నాకు తెలీదు. ఓకే. అదే 'పుష్ప' అయితే నాకు స్టోరీ అదే వర్క్ ఎక్కువ చేశాను కాబట్టి తెలుసు. తెలుస్తది. అయితే ఆ 3 రకాల గెటప్స్‌తో ఉండడం బట్టి హ్మ్. హ్మ్. దానికొక ఎంత ఏం తెలీదు. తెలీదు. ఆల్రెడీ మనకి 'పుష్ప' ఎలా ఉంటాడు, 'పుష్పరాజ్' ఎలా ఏంటి, హ్మ్. ఏం జరిగింది అదంతా తెలుసు తెలుసు. కాబట్టి దానికి ఉండే క్రేజు హ్మ్. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు నేషనల్ స్టార్ హ్మ్. కాబట్టి, పాన్ ఇండియా రేంజ్ స్టార్ కాబట్టి అవును. ఉన్నింది గానీ ఉంది. ఆల్రెడీ తెలిసిపోయింది కదా! లీక్ కాదు. అయిపోయింది కదా! ఎలాంటి క్యారెక్టర్ అనేది. దీనికెందుకు క్రేజ్ ఉంటదనుకుంటున్నారు క్యారెక్టర్ మీరు? లీక్ అయింది గానీ, స్టోరీ ఎమోషన్ లీక్ అవ్వలేదు కదా! సార్. ఓకే. మీకు 'పుష్ప 2' చూసిన తర్వాత మీకు తెలుస్తది ఎంత హై ఇస్తదో. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీసెంట్‌గా డబ్బింగ్ చేశాను 'పుష్ప హ్మ్. 2'. హ్మ్. ఫస్ట్ హాఫ్‌లో నేను ఒక్క దగ్గర కూడా ఉండను. జాతరలో ఎంటర్ అవుతా. సెకండ్ హాఫ్ ఉంటా. ఫస్ట్ హాఫ్ ఒక 25 మినిట్స్ చూసే అసలది వేరే లెవెల్ గూస్ బంప్స్ అసలు. అంటే ఫుల్ ఎడిట్ కాకుండా. హ్మ్. చూస్తేనే వేరే లెవెల్. ఆటోమేటిక్‌గా అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా! పైగా మీరు 'బాహుబలి 2'కి ఆ! 'బాహుబలి 1' కన్నా 2 ఎక్కువ 2 ఎక్కువ. ఎక్కువొచ్చింది. అవును. ఇప్పుడు 'కాంతార 1' అయిపోయింది 2 కోసం ఎక్కువుంది. 'కేజీఎఫ్' కన్నా 'కేజీఎఫ్ 2' ఎక్కువ చేసింది. ఎప్పుడు సీక్వెల్స్ ఒక స్టెప్ ఎక్కువుంటాయి. ఇప్పుడు ఇదే 'గేమ్ చేంజర్' పెద్ద హిట్ అయ్యి 'గేమ్ చేంజర్ 2' అనుకోండి. అప్పుడు నేను ఏదో చెప్పేవాడిని. హ్మ్. ఇది డైరెక్ట్ ఫిల్మ్‌గానే చూడాలి. ఇది సీక్వెల్‌గానే చూడాలి. సరే. ఇప్పుడు 'సుకుమార్' గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. అయ్యో! హ్మ్. సూపర్. 'సుకుమార్' గారు అసల నెక్స్ట్ లెవెల్ ఆయన. హ్మ్. ఆయనతో వర్క్ ఎట్లా అంటే ఆహ్, మీకు టెర్రరిస్ట్ కోచింగ్ ఇస్తారు కదా! టెర్రరిస్ట్ కోచింగ్. ఆ! వాళ్ళు ఏదైనా చేస్తారంటే నీటిలోకెళ్ళి ఆక్సిజన్ తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ నేర్పిస్తారు. అలాగా ఒక ఆర్టిస్ట్‌ని ఎంత చెక్కాలో అంత చెక్కుతారు. ఆయనతో నేను వర్క్ చేసిన తర్వాత యాక్టింగ్ ఇంతుందా? హ్మ్. ఇంత నేర్చుకోవచ్చా? ఇట్లా చెయ్యాలా? అని ఎన్నో నేర్చుకున్నాను. ఈరోజు నాకు ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఎనర్జీ ఏంటంటే రేపు హాలీవుడ్ నుంచి ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చి నాకు షాట్ పెట్టినా ఎళ్లి సింగిల్ టేక్‌లో చేసే అంత ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్‌ని సుకుమార్ గారు ఇచ్చారు. ఇంక అంతకన్నా ఆయన గురించి ఎక్కువ చెప్పలేను. సూపర్. ఎన్ని రోజులు వర్క్ చేశారండి 'పుష్ప 2'కి? ఒక 80 డేస్ అండి. 80 డేసా? 80 డేస్. ఓహ్! చాలా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మీది. ఆ! జాతర ఎపిసోడ్ మొత్తం ఉంటది. ప్రీ క్లైమాక్స్ మొత్తం ఉంటది. కానీ అసలు జాతర ఎపిసోడ్ అనంగానే అందరికి అలా గూస్ బంప్స్ వచ్చే అవును. రేంజ్‌లో మాట్లాడుతున్నారు. దాని గురించి డిస్కషన్ కూడా అవును. జరుగుతుంది. ఏంటి సార్ అందులో ఒక స్పెషల్ ఏమన్నా చెప్పగలరా? ఇట్స్ ఎపిసోడ్ అండి. అంటే ఒక 15-20 మినిట్స్ ఉంటది. ఓకే. ఆ ఒక్క ఎపిసోడ్ గురించే మైత్రి నవీన్ గారు గాని, రవి గారు గాని ఒక 60 క్రోర్స్ ఖర్చు పెట్టారు. ఓహ్ మై గాడ్! 60 క్రోర్స్ ఓన్లీ ఆ జాతర ఎపిసోడ్‌కే ఖర్చు పెట్టారు. ఆ జాతర ఎపిసోడ్‌లో మేము చేసే ఫైట్ ఏదైతే ఉందో, అది ఆల్‌మోస్ట్ 3 మంత్స్ ప్రాక్టీస్ చేశారు. దానికి ఒక రిహార్సల్‌కే 14 క్రోర్స్ ఖర్చు పెట్టారు. అంత అబ్బబ్బబ్బా! ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఒక రిహార్సల్‌కి 14,00,00,000 ఖర్చు పెట్టారంటే ఎంత దమ్ము, ధైర్యం ఉండాలి ప్రొడ్యూసర్స్‌కి. రిహార్సల్‌కి 14 క్రోర్స్ ఖర్చు పెట్టారు. సో, మీరు ఆ అవుట్‌పుట్ కన్ఫర్మ్‌గా డిసెంబర్ 5 చూసి మీరు రీసెంట్‌గా 'సూసేకి' సాంగ్ రిలీజ్ అయింది కదా! అవును. కొన్ని సాంగ్స్ ఏంటంటే విన్నప్పుడు ఒకలా ఉంటాయి. సినిమాలో చూసిన తర్వాత ఇంకా ఎక్కువ హాంట్ చేస్తాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ ఇంకా ఎక్కువ వింటారు. అంత బాగా వచ్చింది.